దేహముతో దేవుని మహిమపరచండి. మీరు ఎలాంటి వారంటే మీరు విలువ పెట్టుకున్నవారు. మీ దేహముతో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధంగా మనం జీవిస్తేనే దేవునికి మహిమ కలుగుతుంది. నిజాయితీగా బ్రతికితేనే దేవునికి మహిమ కలుగుతుంది. అపవిత్ర కార్యం నుండి దూరంగా ఉంటేనే దేవునికి మహిమ కలుగుతుంది. లంచం తీసుకోకపోతేనే దేవునికి మహిమ కలుగుతుంది. అన్యాయంలో నుండి మనం బయటపడితేనే దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. మీరు ఎవరంటే ఇప్పుడు పరిశుద్ధ జనం. అందరు చెప్పండి, నేను పరిశుద్ధ జనం. హల్లెలూయా. అంతేకాదు దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు ప్రజలు? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు ఎలా బ్రతకాలి మరి?